परमदयाकर मृगधर अरगंगाधर धरणी परमदयाकर मृगधर हरगंगाधर धरणी धरभूषण त्यागराज वरहृदय निवेश। హాయ్ అండి, వెల్కమ్ టు హరాయాస్ జర్నీ. ఈరోజు నేను మీకు సింపుల్గా ఈజీగా రెడీ అయ్యే పావ్ బాజీ రెసిపీని చేసి చూపిస్తాను. ముందుగా బాజీ రెసిపీకి కావాల్సినవి చూద్దాం. నేను 2 టమాటాలు, 1 క్యాప్సికమ్, 1 ఆనియన్, హాఫ్ కప్పు ఫ్రోజన్ గ్రీన్ పీస్, 3 మీడియం సైజు పొటాటోస్ని తీసుకున్నాను. ఈ బాజీ రెసిపీలోకి మీకు నచ్చితే క్యాలీఫ్లవర్, క్యారెట్స్, బీన్స్ అలాంటివి కూడా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే సింపుల్గా అయిపోయేలాగా కొన్ని వెజిటబుల్సే యూజ్ చేస్తున్నాను. రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ని నేను వీడియో రన్నింగ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ముందుగా వెజిటబుల్స్ని క్లీన్ చేసుకొని వీలైనంత చిన్నగా కట్ చేసుకోవాలి. నేను టైం ఉంటే నైఫ్తో కట్ చేసుకుంటాను. ఇన్ కేసు కట్ చేసేంత టైం లేదు, త్వరగా అయిపోవాలి అంటే వెజిటబుల్ చాపర్ని యూజ్ చేస్తాను. ఈరోజు డిన్నర్ ప్రిపరేషన్ కొంచెం లేటుగా స్టార్ట్ చేశానండి, అందుకే చాపర్ యూజ్ చేస్తున్నాను. ఈ చాపర్లో అయితే ఈజీగా ఫాస్ట్గా అయిపోతుందండి కటింగ్. ఫస్ట్ అయితే ఆనియన్స్ని చాపర్లో వేసుకొని చాప్ చేసుకోవాలి. చూడండి ఎంత చిన్నగా అయిపోయాయో. అదే నైఫ్తో చేయాలంటే మరీ ఇంత చిన్న పీసెస్ లాగా అయితే రాదు. ఈ కట్ చేసుకున్న ఆనియన్స్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత క్యాప్సికమ్ని కూడా ఇలా చాపర్లో వేసుకొని చాప్ చేసుకోవాలి. క్యాప్సికమ్ పీసెస్ని కూడా సేమ్ అదే ప్లేట్లోకి తీసుకోవాలి. చివరిగా టమాటోస్ని కూడా చాప్ చేసుకొని పక్కకి పెట్టేసుకోవాలి. గ్రీన్ పీస్ని కూడా వాటర్లో వాష్ చేసి ఈ వెజిటబుల్స్లోకి వేస్తున్నాను. వెజిటబుల్ కటింగ్ అయిపోయింది. సో ఇప్పుడు బాజీ కర్రీ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే బర్నర్ మీద బాండీ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్, 1 బిగ్ స్పూన్ నెయ్యి యాడ్ చేయాలి. ఈ పావ్ బాజీ రెసిపీ మొత్తానికి నెయ్యి ఒక హాఫ్ కప్పు దాకా పడుతుందండి. నెయ్యి మెల్ట్ అయ్యాక రెడీ చేసుకున్న ఆనియన్స్, క్యాప్సికమ్, గ్రీన్ పీస్ని బాండీలో వేసి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేయాలి. ఇవి లైట్గా ఫ్రై అయ్యేలోపు దీనిలోకి కావాల్సిన జింజర్ గార్లిక్ పేస్ట్ రెడీ చేసుకుందాం. ఈ గార్లిక్ రెమ్మలు చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో. మన సైడ్ చాలా రేర్గా దొరుకుతాయండి. జస్ట్ 4 రెమ్మలు యూజ్ చేస్తే సరిపోతాయి. వీటి కాస్ట్ కూడా ఎక్కువగానే ఉంటుంది. 1 కేజీ అటు ఇటుగా 240 దాకా పడుతుంది. త్వరగా పీల్ చేసుకొని యూజ్ చేయడానికి బాగుంటాయని నేనైతే ఇవి యూజ్ చేస్తాను. వెజిటబుల్స్ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన పని లేదండి, జస్ట్ పచ్చివాసన పోతే చాలు. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసి 2 మినిట్స్ ఫ్రై చేసి చాప్ చేసుకున్న టమాటోస్ని యాడ్ చేయాలి. వీటిని బాగా మిక్స్ చేసి టమాటోస్ సాఫ్ట్గా అయ్యేదాకా మూత పెట్టి మగ్గించాలి. ఆల్మోస్ట్ అన్ని వెజ్జీస్ సాఫ్ట్గా మగ్గిపోయాయి. ఇప్పుడు 1 స్పూన్ కసూరి మేతి పౌడర్ని యాడ్ చేయాలి. కసూరి మేతిని లీవ్స్ లాగా యూజ్ చేసే వాళ్ళు మేతిని బాగా క్రష్ చేసి వాడుకోండి. నేనైతే మిక్సీ పట్టేసి పౌడర్ లాగా స్టోర్ చేస్తానండి. జస్ట్ ఒక స్మాల్ స్పూన్ వేస్తే సరిపోతుంది. ఎక్కువగా వేస్తే కర్రీ లైట్గా చేదు వస్తుంది. సో చూసి వాడుకోండి. నెక్స్ట్ పావ్ బాజీ మసాలా 3 స్పూన్స్ దాకా వేస్తున్నాను. నేను ఈ మసాలా కొంచెం ఎక్కువగా యూజ్ చేస్తానండి. నెక్స్ట్ 2 స్పూన్స్ కారం అండ్ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని మసాలాలు బాగా మిక్స్ చేసుకోవాలి. మసాలాలు 1 మినిట్ ఫ్రై అయ్యాక బాయిల్డ్ పొటాటోస్ని యాడ్ చేసుకోవాలి. నేను పొటాటోస్ని ముందే ఉడికించి పెట్టుకున్నానండి. ఇప్పుడు పొటాటోస్ అండ్ కర్రీ మిక్స్ని స్మాషర్తో స్మాష్ చేసుకోవాలి. స్మాషర్ లేకపోతే పప్పు గుత్తితో అయినా బాగా స్మాష్ చేసుకోవాలి. ఈ బాజీ కర్రీ టేస్ట్ అంతా మనం స్మాష్ చేసే దాని మీదే 50% డిపెండ్ అయి ఉంటుందండి. తర్వాత కర్రీకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకొని స్మాషర్తో బాజీ దగ్గర పడేదాకా స్మాష్ చేయాలి. మనకి పైన వాటర్ కనిపిస్తున్నా కూడా ఈ కర్రీ అడుగున పట్టేస్తూ ఉంటుంది. సో మధ్య మధ్యలో తిప్పుతూ 10 మినిట్స్ మూత పెట్టేసి ఉడికించాలి. యాక్చువల్గా ఈ కర్రీలోకి నార్మల్ కారం కన్నా కాశ్మీరీ చిల్లీ పౌడర్ యూజ్ చేస్తే కలర్ అనేది బాగా వస్తుంది. మీ దగ్గర కాశ్మీరీ కారం ఉంటే అదే యూజ్ చేయండి, బట్ నేనైతే ఆ కారం యూజ్ చేయనండి. బాజీ దగ్గర పడేప్పుడు హాఫ్ కప్ కొత్తిమీర యాడ్ చేసి బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు ఒక పెద్ద స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని నెయ్యి కరిగి బాజీ దగ్గర అయ్యేదాకా ఉడికించాలి. ఈలోగా మనం పావు బ్రెడ్ ని కట్ చేసుకుందాం. నేను 2 ప్యాకెట్స్ పావు బ్రెడ్ తీసుకున్నానండి. ఈ బ్రెడ్స్ ని కట్ చేసే వీడియో కొంచెం బ్రేక్ అవుతుంది, అంటే వీడియో మిడిల్ లో కాల్ వచ్చిందండి, అది నేను చూసుకోలేదు. సో
సో వీడియో క్లారిటీ అనేది సరిగా రాలేదు. సో కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. పావు బ్రెడ్ ని ఇలా మిడిల్ లోకి కట్ చేసుకొని ఈచ్ బ్రెడ్ ని ఇలా డివైడ్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. బాజీ కర్రీ రెడీ అయిందండి. ఇప్పుడు ఈ బాండీని పక్కన పెట్టుకొని పావు బ్రెడ్ ని ఫ్రై చేసుకుందాం. పావు బ్రెడ్ ని నేను నెయ్యితో ఫ్రై చేస్తున్నాను. మీ దగ్గర బటర్ అంటే మన భాషలో వెన్నపూస ఉంటే దాంతో ఫ్రై చేసుకోండి. మాకు ఇక్కడ కాశ్మీరీ చిల్లీ పౌడర్, బటర్ అన్ని దొరుకుతాయండి. కానీ నేను మాక్సిమం నా దగ్గర ఉన్న వాటితోనే వెరైటీస్ ని చేయడానికి ఇష్టపడతాను. పావు బ్రెడ్స్ అన్నిటినీ ఇలా 2 సైడ్స్ తిప్పుకుంటూ మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి. ఈ పావండు బాజీని మిగిలిన టైమ్స్ లో కన్నా కూడా నైట్ టైం డిన్నర్ గా తీసుకుంటే చాలా బాగుంటుంది. మేము మంత్ లో 2 to 3 టైమ్స్ పావ్ బాజీ తీసుకుంటామండి. దీనికి సైడ్ గా ఆనియన్స్ అండ్ లెమన్స్ యాడ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రోజు నా డిన్నర్ ప్రిపరేషన్ అయితే అయిపోయింది. ఇంకా లాగించడమే లేట్. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ డూ షేర్, లైక్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్ అండి.